వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీకాకుళం కార్పొరేషన్ శరవేగంగా విస్తరిస్తుంది. జనాభా ప్రాతిపదికన రహదారుల నిర్మాణంలో జాప్యం ఈరోజు ప్రధాన కూడల్లో మాత్రం మృత్యు గంటికలుగా తలపిస్తున్నాయి. అనునిత్యం ఏదో ఒక చోట ప్రమాదం. వాహన చాలకులు ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి మృత్యువాత పడ్డం. 6 నెలల క్రితం నాగావళి నది వంతెనపై నిండు గర్భిణి భర్త ఇద్దరు కూడా దుర్మరణం కారణం. ఈ ఘటన ఇంకా శ్రీకాకుళం జిల్లా వాసులు మరొక ముందే 3 రోజుల క్రితం వి సత్యనారాయణ అనే ఒక వ్యక్తి ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో వాకింగ్ చేసుకుంటూ 7:30 సమయంలో ఈ అంబేద్కర్ కోడలకు వస్తున్న ఈ టన్నులో ఏదైతే ద్విచక్రం ఉందో అలా అంటే రూల్స్కి నిబంధనగా వారు మాత్రం ఇలా రావడం జరిగింది. ఇలా వచ్చిన క్రమంలో ఆ 2 వీలర్ ఇలా పాస్ అయింది. అదే తరుణంలో అట్నుండి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్ చూస్తే కనుక గుంతలమైన రహదారి, మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో వాహనాలు నిలపడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆయన్ని ఆ రోజు ఆర్టీసీ బస్సు రూపంలో అంటే ముచ్చు ప్రకటించిపోయింది అనుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో మరోవైపు చూస్తే సిగ్నల్ వేసి ఉంటుంది. ఆ సిగ్నల్ కనుక వేస్తే 1 నిమిషం పాటు ఆ సిగ్నల్ ఉంటుంది. ఇక్కడ నుండి శరవేగంగా వెళ్తే సిగ్నల్ దాటేందుకు అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఆ రోజు మాత్రం AP 31Z0286 అండ్ ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు మాత్రం ఇటువైపుగా వెళ్తున్న నేపథ్యంలో ఏదైతే ఆర్ట్స్ కాలేజీ నుండి డే అండ్ నైట్ తిరుగుతున్నటువంటి ఆ ద్విచక్ర వాహన చోదకుడు మాత్రం ఇక్కడ ఇలా అంటే రాంగ్ రూట్లో ఎక్కడ కూడా నిబంధనలు పాటించకపోవడం మాత్రం వారి పాలిటి శాపంగా మారింది. శ్రీకాకుళం పట్టణంలో చూసుకుంటే రామలక్ష్మణ జంక్షన్, సూర్యమహల్ జంక్షన్, అరసవెల్లి జంక్షన్తో పాటు అదే 7 రోడ్ జంక్షన్ డే అండ్ నైట్, అదేవిధంగా అంబేద్కర్లు, ఇవి ప్రధాన కూడళ్ళు. ఈ కూడళ్ళ వద్ద మాత్రం అనునిత్యం కూడా ప్రమాదాలు సంభవించడం పరిపాటిగా మారింది. పెరుగుతున్నటువంటి జనాభానికి అనుగుణంగా ఈరోజు రహదారుల విస్తరణ జరగకపోవడమే వాహన చోదకుల పాటిగా శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆ రోజు వి సత్యనారాయణ మరణానికి మాత్రం ఆర్టీసీ డ్రైవర్ ఫోన్లో మాట్లాడుకుంటూ రావడంతో పాటు అటువైపుగా ఉన్న సిగ్నల్ ఏదైతే ఉందో గ్రీన్ సిగ్నల్ వెలగడంతో అంటే వేగంగా వెళ్ళి ఆ సిగ్నల్ దాటేందుకు చేసిన ప్రయత్నంలో ఇటువైపుగా అంటే ఆయన రూట్లో ఆయన వెళ్తున్నా కూడాను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఖాళీ ఉన్నా కూడా రైట్ సైడ్ ద్విచక్ర వాహనం కనిపిస్తున్నా డ్రైవర్ మాత్రం ఫోన్లో మాట్లాడడంతోనే ఆ ద్విచక్ర వాహన చాలకుడిపై మనం సీసీ ఫుటేజ్లో కూడా చూడొచ్చు. ఆయన రైట్ సైడే ఉన్నారు. లెఫ్ట్ సైడ్ నుండి వస్తున్నటువంటి బస్సు పాస్ అవుతున్నాయి. రైట్ సైడ్ నుండి ద్విచక్ర వాహనం దాన్ని చూడకుండా ఆ ఫ్రంట్ టైర్ ఎక్కించిన తర్వాత చూస్తున్నాం మనకు గ్రీన్ సిగ్నల్ వెలిగింది. ఇక్కడ నుంచి 1 మినిట్ టైం ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ కనుక దాటేస్తే గమ్యించాలన్న ఆతృత అంత వేగంగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు మాత్రం ఆ రోజు వి సత్యనారాయణ అంటే పెకిలించిపోయిందని చెప్పుకోవచ్చు. అనునిత్యం శ్రీకాకుళం పట్టణంలో ఎక్కడో ఒక చోట ప్రమాదం సంభవించడం పరిపాటిగా మారి. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘటన మీరు ఇక్కడే షాప్ ఉంది. ఏం జరిగింది ఆ రోజు? ఆర్టీసీ బస్సు అంత వేగంగా వెళ్తుందంటే స్పీడ్ బ్రేకర్ లేకపోవడమా లేకపోతే సిగ్నల్ దాటేందుకు చేసిన ప్రయత్నంగా భావించండి. ముఖ్యంగా నిబంధనలు ఎవరూ పాటించట్లేదండి. ఎందుకంటే ఒత్తిడి జీవితం అయిపోయింది. ముఖ్యంగా ఇక్కడ జీబ్రా క్రాసింగ్ కానీ అలాగే యారో మార్క్స్ కానీ అంటే ఏ లైన్ ఫాలో అవ్వాలనేది ఇక్కడ అంబేద్కర్ టర్నింగ్లో అట్నుంచి అలా విగ్రహం దాటి అలా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ చాలామంది 2 వీలర్స్ ఫోన్లో డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు కూడా చాలామంది నేను చూశాను డ్రైవ్ చేస్తూ ఫోన్లో మాట్లాడుతున్నారు. అలాగే ఆటో డ్రైవర్ ఎవరు కూడా నిబంధనలు పాటించట్లేదు పాపం. ఆ రోజు ఆ బండి ఆయన మాత్రం రైట్ సైడ్ ఉన్నారు. ఆర్టీసీ బస్సు వస్తూ ఉంది. ఆర్టీసీ బస్సు ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్ మీరు గమనించారు. ద్విచక్ర వాహనం మాత్రం ఆయన రూట్లో వెళ్తున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ వస్తున్నట్టు బస్సు కనీసం రైట్ సైడ్లో ఉన్నట్టు వెహికల్ కూడా గమనించలేదా? అంతలా ఆయన్ని ద్విచక్రం ఢీకోవడంతో పాటు ఆ అంటే టైర్కి అడ్డమై బ్రేక్ పడిందే తప్ప ఆయన మాత్రం బ్రేక్ వేసే ప్రయత్నం చేయలేదు. సీసీ ఫుటేజ్లో గమనించి అయితే అంటే మేము శబ్దం వచ్చిందండి. స్పాట్ జరిగిన సీసీ ఫుటేజ్ చూసాము కానీ పక్కన ఉన్నా కూడా మేము స్పాట్ జరిగిన తర్వాత చూసాము. కానీ సీసీ ఫుటేజ్ చూస్తే 2 తప్పిదాలు ఉన్నాయి. ఎందుకంటే నిబంధనలు పాటించాలి. మనం ట్రాఫిక్ సేఫ్ వేగం కన్నా ముందు ప్రాణం మిన్న మన ఈ సూత్రము మన ట్రాఫిక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వేగం కన్నా ప్రాణానికి విలువైనది. హెల్మెట్ పెట్టించడం, సీట్ బెల్ట్ పెట్టడము, ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేయకపోవడం అనేది అవసరము. ప్రజలు కూడా చాలా దాని విషయంలో అవేర్నెస్ కావాలి. జీబ్రా క్రాసింగ్లు కానీ స్పీడ్ బ్రేకర్లు కూడా ఇక్కడ చాలా అవసరం. షార్ప్ స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు. అసలు నిబంధనల ప్రకారము స్పీడ్ బ్రేకర్ ఎక్కువ ఉండకూడదు, 3 మీటర్ల లెంగ్త్ వెడల్పు ఉండాలి. అది చాలా అవసరం అండి. అది ఇక్కడ మన శ్రీకాకుళంలో చాలా ఇబ్బంది కనిపిస్తున్నది. చాలా వరకు పోలీసులు ఆపుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇంకా ప్రజల్లో మార్పు రావాలని వాళ్ళు ఇంకా చేయాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్
ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది మన శ్రీకాకుళం. ఈ విషయంలో చాలా మార్పు రావాలని కోరుతున్నాను. ట్రాఫిక్ పోలీసులు అన్నిత్యం వాహన చోదకులకు అంటే అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నా హెల్మెట్ ధరించాలి, వేగం కంటే ప్రాణం మిన్న ఈ నినాదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది. చూస్తున్నాం ఆర్టీసీ బస్సు ఇప్పుడు వస్తుంది. ఆ విధంగా వచ్చినటువంటి ఎక్స్ప్రెస్ బస్ ఆ రోజు మాత్రం అతివేగంగా ఉంది. అటు సిగ్నల్ వేసింది, ఆ సిగ్నల్ క్రాస్ అయ్యేందుకు చేసినటువంటి ప్రయత్నంలోనే ద్విచక్ర వాహనదారుని చూడకుండా ఈరోజు ఢీకొనడం జరిగింది. ఇవి చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు నిలుపుదల చేయడం, అంటే ఫ్రీక్వెన్సీ లేని నేపథ్యంలో వారికి కూడా స్పెసిఫిక్ పార్కింగ్ లేపడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆ రోజు మాత్రం ఆ ప్రమాదం హేతుగా చెప్పుకోవచ్చు. చూస్తే కనుక పట్టణ వాసులు శరవేగంగా పెరుగుతున్నటువంటి ఈ పట్టణం ఈ రోజు మాత్రం జనాల రద్దీ, అదేవిధంగా వాహనాల రద్దీ పెరుగుతుంది. తదనుగుణంగా రోడ్లు విస్తరణ జరగకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ద్విచక్ర వాహనదారులు వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇటువంటి ప్రమాదాలు సంభవించడం, ఆ ఇళ్లలో విషాచాలు నెలకొనడం, ఈ పరిణామాలన్నిటికీ ఏ అంశం దోహదపడుతుంది? ఈరోజు ఆయన మరణం మీరు సీసీ ఫుటేజ్ చూసే ఉంటారు. ఈరోజు అది ఎవరు తప్పిదంగా పట్టణంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతూ ఉంది. తదనుగుణమైన ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయా? ఈరోజు కోడ్ల విస్తరణ జరిగిందా? ఆర్టీవీ ద్వారా నేను విన్నవించుకున్నది ఏమంటే, ముఖ్యంగా ఆ రోజు నా కళ్ళెదురుగా ఆ దుష్పరిణామం జరగటం అనేది చాలా బాధాకరం. ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఇది ఒకటే కాదు, నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ ఏదైతే బస్ స్టాండ్ నుండి అక్కడ ఉన్నటువంటి డే అండ్ నైట్ జంక్షను 200 మీటర్ల దూరం, అందులో 100 మీటర్ల దూరంలో అంబేద్కర్ స్టాచ్యూ జంక్షన్ ఉంది. ఇక్కడికి వచ్చిన వెంటనే ఇప్పుడు మన సహోదరులు చెప్పినట్టు ఏదైతే సిగ్నల్ పడిందో ఆ సిగ్నల్ వేగానికి వాళ్ళు ఇంచుమించు 50 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడం జరుగుతుంది. ఆ రోజు మొన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అదైతే కేవలం అటువంటి చావు జీవితంలో ఎక్కడ ఎవరికి రాకూడదు. అటువంటి ప్రమాదం నేను ఎప్పుడూ చూడలేదు. కారణం ఏంటంటే 2 సెకండ్లు టింగ్ టింగ్ 2 సెకండ్లు ఏవైతే ఉన్నాయో ఫట్టమని గుద్ది ఆ 1 సెకండ్లో అతని ప్రాణం పోయింది. కానీ ఆ ఘటన చూస్తే మాత్రం హృదయ విదారకంగా ఉంది. ఆయన రైట్ సైడ్ ఉన్నారు, లెఫ్ట్ సైడ్ బస్సు వస్తుంది. బస్సు వేగం చూస్తే కూడా అతి వేగంగా ఉంది. అంటే సిగ్నల్ పర్ క్రాస్ 50 కిలోమీటర్ల స్పీడ్లో అవరు ఆ బస్సు ఉంది. అది అంత అవసరమా? అంత వేగం అవసరమా? అలాగే ఇప్పుడు ఏదైతే పట్టణము పెరిగింది, రోడ్లు పెరగలేదు. దీనివలన ఈ రకమైనటువంటిది పరిస్థితుల్లో ఏదైతే ఈ సిగ్నల్ పాయింట్ డే అండ్ జంక్షన్ ఉందో అక్కడికి ఈ 100 కిలోమీటర్ల బస్ స్టాండ్కి ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ జంక్షన్ ఉందో ఇక్కడ యూటర్న్ తీసుకొని చాలా మంది ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇక్కడ ఈ డివైడర్కి బస్సులు మన పెద్ద వాహనాలకి గురవడం జరుగుతుంది. ఇది నేను 2-3 ఇన్సిడెంట్లు చూశాను. ఈ మధ్యనే మనం మరవలేదు, సంపద వినాయక్ గుడి దగ్గర ఒక బెయిన్ డెడ్, ఒక నిండు ప్రాణం బలికొంది. అంటే అక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోవడమే. కాబట్టి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను ట్రాఫిక్ వాళ్ళకి, అలాగే పోలీసు వాళ్ళకి, అలాగే R&B వాళ్ళకి నేను చెప్పుకున్నది ఏంటంటే, మీరు ఏదైతే వేగంగా పెరుగుతున్నటువంటి పట్టణానికి అనుగుణంగా మీరు ట్రాఫిక్ నిబంధనలు, తర్వాత ఈ రకమైనటువంటి వేగము నిరోధకాలు అయినటువంటి స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలి. ముఖ్యంగా నేనైతే ఒకటి నిర్ణయించుకున్నాను, ఏదైతే మీరు చేసేది ఇక్కడ అంబేద్కర్ కోటల వద్ద మీరు స్పీడ్ బ్రేకర్లకి నాకు రవాణా శాఖ వాళ్ళు కానీ దానికి సంబంధించినటువంటి R&B వాళ్ళు కానీ నా పెర్మిషన్ ఇచ్చినట్టయితే నా సొంత డబ్బులతోనైనా నేను ఇది చేసి ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఆ వేగము ఏదైతే తగ్గించే స్పీడ్ బ్రేకర్లు అనేది ఇమ్మీడియట్లీగా తయారు చేస్తానని RTV ద్వారా నేను విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ ఘటన కల్లారా చూసిన ఆయన ఇప్పటికీ ఆ ఘటన మరవలేని పరిస్థితి. చూస్తే కనుక సొంత ఖర్చులు వెచ్చించైనా ఈరోజు ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తన సొంత డబ్బులు వెచ్చిస్తానని కూడా అంటున్నారంటే ఆయన ఘటన చూసిన తర్వాత ఎంత కలత చెంది ఉంటారో అన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తున్న శ్రీకాకుళం కార్పొరేషన్లో ఏవైతే ప్రధాన కూడళ్ళు ఉన్నాయో ప్రధాన కూడళ్ళలో వద్ద మాత్రం ఏవైతే ట్రాఫిక్ నిబంధనల ప్రకారంగా స్పీడ్ బ్రేకర్లు కానీ దిక్సూచులు కానీ లేకపోవడం, మరోవైపు గమ్యం చేరాలనే ఆతృతతో ద్విచక్ర వాహనం కావచ్చు, ఆటోదారులు కావచ్చు, వెహికల్స్ ఎవరైనా కూడాను సిగ్నల్ క్రాస్ కావడానికి పడుతున్నటువంటి ఆతృతే ఈరోజు వారి ప్రాణాన్ని పాలిట శాపంగా మారింది అన్నటువంటి ఘటనలు చోటు చూసుకుంటే సుమారు ఏడాది కాలంలో ఇదే కూడలి వద్ద ఇక్కడ డే అండ్ నైట్ వద్ద
ఏదైతే సంపద విగ్రహం ఒక సచివాలయం ఉద్యోగిని కూడా చనిపోవడం జరిగింది. అంటే వాహన ప్రమాదానికి గురి కావడం జరిగింది. నాగావళి నదిపై ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి నిండు గర్భిణి దుర్మరణం పాలన, తన భర్త కూడా కళ్ళెదురుగే భార్య చనిపోవడం. అదే పరిణామం ఇంకా మరొక ముందే ఈరోజు అంబేద్కర్ కూడలి వద్ద 2 రోజుల క్రితం వి సత్యనారాయణ అనే ఒక వాకర్ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆర్టీసీ బస్సు రూపంలో ఆయన మృత్యువు పెకలించుకుపోయింది. ఆర్టీసీ బస్సు అతివేగం ఆయన కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి చెప్పడం బట్టి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నారు. సిగ్నల్ వేసింది. ఆ సిగ్నల్ క్రాస్ చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఈరోజు వి సత్యనారాయణ ప్రాణాలు బలికొన్నారు. కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్ వీళ్ళందరూ కూడాను సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం. ఈ పరిణామాలు కూడాను ద్విచక్ర వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఇటు R&B శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు కూడాను ఏవైతే ప్రధాన కోడలు ఉన్నాయో ఆ కోడల వద్ద మాత్రం ఈరోజు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి, దిక్సూచులు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ మాత్రం అప్రమత్తం చేసే హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాలి. 3 రోజుల క్రితం జరిగినట్టు ఈ ఘటనతో మాత్రం ద్విచక్ర వాహనదారులు ఇంటి నుండి బయటకు వస్తే తిరిగి ప్రాణాలతో ఇంటికి వెళ్ళే పరిస్థితి మాత్రం శ్రీకాకుళం కార్పొరేషన్ రహదారిలో లేదు అనడానికి మాత్రం ఈ ఘటనలు తార్కాణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ పరిణామాల నుండి పట్టణానికి వచ్చినటువంటి ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.